హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యానిమల్, పుష్ప 2 సినిమాలతో ఇండియా వైడ్గా మంచి పేరు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా చావా, సికిందర్ సినిమాలతో దూసుకుపోతుంది. అయితే దీనికి కారణం ఆమె అందమో టాలెంటో కాదు, ఒక ఫామ్ హౌస్. దీని పేరే అర్పిత ఫార్మ్స్. దీని గురించి మనలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ బాలీవుడ్ లో ఎవరైనా ఒక హీరోయిన్ ఎదుగుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఈ ఫామ్ హౌసే. ఏ హీరోయిన్ అయినా సరే స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఇక్కడికి రావాల్సిందే. ముంబై నుంచి 37 కిలోమీటర్ల దూరంలో 150 ఎకరాల్లో స్ప్రెడ్ అయిన లగ్జరీ స్పాట్ తో గ్రీన్ ఫీల్డ్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, హార్స్ టేబుల్ అన్ని ఉంటాయి. బాలీవుడ్ లో దీని సెలబ్రిటీస్ నెట్వర్కింగ్ హబ్ అని కూడా అంటారు. అలాగే ఇక్కడ ఇల్లీగల్ గా రేవ్ పార్టీస్ కూడా జరుగుతుంటాయి. కానీ ఎవరు దీని గురించి మాట్లాడలేరు, ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ది. ఇక్కడ హీరోయిన్సే కాదు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ కూడా వస్తుంటారు. సల్లుబాయ్ కి అమ్మాయిల పిచ్చి చాలా ఎక్కువ. దాంతో బాలీవుడ్ కి వచ్చే కొత్త హీరోయిన్స్ ఇక్కడికి వచ్చి సల్మాన్ తో టైం స్పెండ్ చేస్తే ఆయనే వాళ్ళకి సినిమా ఛాన్సులు కూడా ఇప్పిస్తాడు. సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ ఎంట్రీకి ఈ ఫామ్ హౌస్ ఒక గోల్డెన్ టికెట్ లాంటిది. అలా బాలీవుడ్ లో సెటిల్ అయిన ఎంతో మంది హీరోయిన్స్ సల్మాన్ చేయబడిన వాళ్ళే. వీళ్ళలో మన సమంత, తమన్నా, రష్మిక, కాజల్, త్రిష, స్నేహ ఉల్లల్ వంటి వారు కూడా ఉన్నారు. అలాగే ఒకప్పుడు అరకొర ఐటమ్ సాంగ్స్ చేసుకునే నోరా ఫతేహి కూడా ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది అంటే దానికి కారణం కూడా మన సల్లుబాయే. ఇప్పుడు ఆమె సినిమాకైనా వేరే దేనికైనా రోజుకు 4 కోట్లు తీసుకుంటుందంటే అంతా సల్లుబాయ్ చలవే. అయితే రష్మిక బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం సల్లుబాయ్ ఫామ్ హౌస్ కి వెళ్ళిందా? బాలీవుడ్ లో ఏ హీరోయిన్ ఎదగాలన్నా సల్మాన్ ఖాన్ తో ఒక రాత్రి గడపాల్సిందేనా? సినిమా ముసుగులో సల్మాన్ ఖాన్ ముంబైలో మాఫియా రన్ చేస్తున్నాడా? సల్మాన్ ఖాన్ వివేక్ ఓబ్రాయన్ చంపాలనుకోవడానికి ఐశ్వర్య రాయే కారణమా? అందరి ముందు షారుఖ్ ఖాన్ ని, రణ్వీర్ కపూర్ ని సల్మాన్ ఖాన్ ఎందుకు కొట్టాడు? సల్మాన్ ఖాన్ ని లారెన్స్ బిష్నోయ్ ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్ అలియాస్ సల్లుబాయ్. ఈయన తండ్రి ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకి రైటర్ గా పనిచేస్తే ఇప్పుడు సల్లుబాయ్ బాలీవుడ్ కే ఒక డిక్టేటర్ అయిపోయాడు. నెలకో కేసు, వారానికో అఫేర్, రోజుకో గర్ల్ ఫ్రెండ్, వీటన్నిటి గ్యాప్ లో అప్పుడప్పుడు సినిమాలు. ఇదే ఇప్పుడు సల్మాన్ ఖాన్ లైఫ్. మిర్జాపూర్ లో మున్నాబాయ్ ఎంత ఫేమస్, బాలీవుడ్ లో సల్లుబాయ్ కూడా అంతే ఫేమస్. 50 ఏళ్ల వయసు దాటుతున్నా ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండా డజన్ల కొద్ది గర్ల్ ఫ్రెండ్స్ తో అఫైర్స్ నడిపిన చరిత్ర సల్లుబాయ్ది. సల్మాన్ బాయ్ జీవితంలో ఈ ఫామ్ హౌస్ వ్యవహారమే కాదు, చాలా సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, సల్మాన్ తో ఐశ్వర్య రాయ్ అండ్ వివేక్ ఓబ్రాయ్ల వివాదం. 1999లో సంజయ్ లీలా బన్సాలి తీసిన హమ్ దిల్ దే సుఖే సనమ్ సినిమాతో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య లవర్స్ అయిపోయారు. దాంతో ఐశ్వర్య ఇంటికి కూడా వెళ్లకుండా సల్మాన్ తో వేరే ఇంట్లో లివింగ్ లో ఉండేది. అయితే సల్మాన్ ఖాన్ కి ఉన్న తాగుడు అలవాటు వల్ల ఐశ్వర్యాని సల్మాన్ తాగి ఇష్టం వచ్చినట్లు తిడుతూ కొట్టేవాడు. దాంతో విసుగు చెందిన ఐశ్వర్య సల్మాన్ ని దూరం పెట్టింది. కానీ సల్మాన్ మాత్రం వదలకుండా ఆమె సినిమా షూటింగ్స్ కూడా వెళ్లి అందరి ముందు ఆమెను కొట్టేవాడు. అలాగే ఒక రోజు అర్ధరాత్రి బాగా తాగి ఐశ్వర్య ఇంటికి వచ్చి డోర్ తెరిచే వరకు తలుపులు బాది ఆ తర్వాత ఐశ్వర్య తండ్రిని కూడా కొట్టాడు. దాంతో 2002లో ఐశ్వర్య తన తండ్రితో కలిసి సల్మాన్ మీద కేసు కూడా పెట్టింది. ఇక అప్పుడే ఐశ్వర్య లైఫ్ లోకి వివేక్ ఓబ్రాయ్ వచ్చాడు. సల్మాన్ లేకపోవడంతో ఐశ్వర్య వివేక్ ఓబ్రాయ్ తో డేటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. దాంతో ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ 2003 మార్చి 30 తెల్లవారుజామున వివేక్ కి ఫోన్ చేసి అతని ఫ్యామిలీని, అతన్ని అతి దారుణంగా పచ్చి బూతులు తిట్టి ఐశ్వర్యాన్ని వదిలేకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. ఈ విషయంపై వివేక్ ఒక ఇంటర్వ్యూలో జరిగిందంతా మీడియాకి చెప్పాడు. ఇక ఆ తర్వాత సల్మాన్ వివేక్ సినీ కెరియర్ ని నాశనం చేశాడు. దాంతో వివేక్ ఒక 2-3 ఈవెంట్స్ లో కూడా సల్మాన్ ఖాన్ కి సారీ కూడా చెప్పాడు. అలా ఈ వివాదం ముగిసింది. ఇక రెండవది, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్ మరియు రణ్వీర్ కపూర్ తో సల్మాన్ ఖాన్ గొడవ. 2008 జూలై 16న కత్రినా కైఫ్ బర్త్డే పార్టీకి సల్మాన్ అండ్ షారుఖ్ ఇద్దరు వచ్చారు. అక్కడ ఇద్దరు బాగా తాగి ఒకరినొకరు తన్నుకున్నారు. దాంతో చాలా సంవత్సరాలు ఇద్దరు బద్ధశత్రువులుగా మారారు. కానీ షారుఖ్ ఖాన్ ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ రోజు తప్పంతా నాదేనని, నా వల్లే అలా జరిగిందని చెప్పాడు. దాంతో 2013లో ఒక పార్టీలో కలిసిన షారుఖ్, సల్మాన్ ఖాన్లు ఒకరినొకరు హక్ చేసుకొని ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవని చెప్పేశారు. అలాగే సంజయ్ దత్ మరియు సల్మాన్ ఖాన్లు ఇద్దరు అన్నదమ్ముల్లా ఉండేవారు. ఇద్దరు కలిసి చాలా సినిమాలు కూడా చేశారు. కానీ సల్మాన్ సంజయ్ దత్ లేని టైంలో బాగా తాగి సంజయ్ దత్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. దాంతో ఈ విషయం తెలుసుకున్న సంజయ్ దత్ డైరెక్ట్ గా
సల్మాన్ ఇంటికి వెళ్లి బయటికి రారా అంటూ అరుస్తూ నిన్ను చంపేస్తా అని బెదిరించాడు. దాంతో మత్తు దిగిన సల్మాన్ సంజయ్ దత్ గురించి తెలిసి ఆయనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనుకొని క్షమాపణలు చెప్పి ఆ గొడవని అక్కడే ముగించాడు. ఇక రణవీర్ తో గొడవ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ కి రణవీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ కి మొదటి నుండి పడదు. రిషి కపూర్ కూడా సల్మాన్ కి వ్యతిరేకంగా అప్పుడు మీడియాలో చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే సల్మాన్ సంజయ్ దత్ తో కలిసి ఒక పబ్ లో పార్టీకి వెళ్తే అక్కడ అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన రణవీర్ కపూర్ కూడా వచ్చి కాస్త షో చేయడంతో అప్పటికే కొంత తాగి ఉన్న సల్మాన్ ఖాన్ రణవీర్ కపూర్ తో గొడవకు దిగి చంప చెల్లు అనిపించాడు. దాంతో ఈ విషయం మీద రిషి కపూర్ కూడా చాలా సీరియస్ అవ్వగా అది చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. దాంతో సల్మాన్ ఖాన్ తండ్రి ఈ ఇష్యూని సాల్వ్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత సల్మాన్ కెరీర్ ని అత్యంత దారుణంగా కుదిపేసిన జింక కేసు. 1998లో హమ్ సాత్ సాత్ హెన్ అనే మూవీ షూటింగ్ కోసం రాజస్థాన్ లోని జోధ్పూర్ కి వెళ్లిన సల్మాన్ అక్కడ అడవిలోకి వెళ్తూ తన గన్ తో 2 నల్ల జింకల్ని చంపేశాడు. దాంతో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద సల్మాన్ ఖాన్ మీద కేసు కూడా ఫైల్ అవ్వగా 2006లో కోర్టు సల్మాన్ కి 25,000 జరిమానా మరియు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ దీన్ని 2007లో రాజస్థాన్ హైకోర్టు సస్పెండ్ చేసి సల్మాన్ ఖాన్ ని జస్ట్ 5 రోజులు రిమాండ్ విధించింది. కానీ 2012లో రాజస్థాన్ హైకోర్టులో ఈ కేసు రీఓపెన్ చేయగా 2016లో ఎవిడెన్స్ లేదని చెప్పి కోర్టు ఈ కేసును కొట్టేసింది. కానీ రాజస్థాన్ గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకొని 2016లో మళ్లీ కేసును రీఓపెన్ చేయించగా సల్మాన్ ఖాన్ కు కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అయితే అప్పటి నుండి సల్మాన్ ఖాన్ ఏవేవో కారణాలతో బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. ఇక అప్పుడే సీన్ లోకి లారెన్స్ బిష్నాయ్ వచ్చాడు. హిందువులకు ఆవు ఎంత పవిత్రమైనదో బిష్నాయ్ సామాజిక వర్గం వారికి నల్లజింక అంటే అంతే పవిత్రమైనది. దాంతో సల్మాన్ కి ఎలా బుద్ధి చెప్పాలో తనకి తెలుసని చెప్పి మేము అతన్ని చంపేస్తామని 2018లో వార్నింగ్ ఇచ్చాడు బిష్నాయ్. కానీ ఈ వార్నింగ్ సల్మాన్ అంత సీరియస్ గా తీసుకోలేదు. దాంతో 2018లోనే లారెన్స్ రైట్ హ్యాండ్ సంపత్ నెహ్రూని సల్మాన్ ని చంపడానికి అతని గెలాక్సీ అపార్ట్మెంట్ కి వెళ్ళాడు. కానీ అక్కడ సల్మాన్ ని ఏం చేయలేక వెనక్కి వచ్చేశాడు. ఆ తర్వాత లారెన్స్ ఒక షూటర్ ని సల్మాన్ ని చంపడానికి పంపాడు. కానీ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇదంతా లారెన్స్ జైల్లో ఉండే చేస్తున్నాడు. ఎలా అంటే అతనికి దాదాపు 10 రాష్ట్రాల్లో ఫాలోయింగ్, 700 మందికి పైగా గన్ షూటర్స్ అతని దగ్గర ఉన్నారు. సో అందుకోసమే సల్మాన్ ఖాన్ మీద ఏ క్షణమైనా అటాక్ జరగొచ్చని సల్మాన్ చుట్టూ ఎప్పుడూ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చే హీరోయిన్స్ కి సినిమా అవకాశాలు రావాలంటే సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ కి వెళ్లాల్సిందే అని, లేకపోతే కామపిచాచి అయిన సల్మాన్ ఖాన్ వాళ్ళకి సినిమా అవకాశాలు రాకుండా చేస్తాడని బాలీవుడ్ మీడియాలో ఒక టాక్ కూడా ఉంది. అంతేకాకుండా మన సౌత్ హీరోయిన్స్ అయిన సమంత, తమన్నా, రష్మిక, కాజల్, త్రిష, స్నేహ ఉల్లాల్ కూడా సల్మాన్ ఖాన్ తో ఫామ్ హౌస్ కి వెళ్లిన వాళ్లే అంటూ బాలీవుడ్ లో ఒక టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.